ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భాగవతం పోతనామాత్య ప్రణీతం దశమస్కందం పూర్వభాగం. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే పంచప్రాణములు, నాగము, కూర్మము, క్రూకరము, దేవదత్తము, ధనంజయము అనే 5 ఉపప్రాణములు, మొత్తము 10 ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం. జీవుడు, ఈశ్వరుడు అనే 2 పక్షులు ఆ వృక్షం పైన నివసిస్తూ ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి, రక్షించడానికి, మళ్ళీ లయం చేయడానికి ప్రభువు నీ ఒక్కడువే. జ్ఞానులైన వారు తమ మనస్సును ఏ వైపునకు పోనీయకుండా నీ యందే నిలుపుతారు. అందువలన వారు నీ పాదమనే నావ ఆధారంతో భయంకరమైన సంసార మహాసముద్రాన్ని ఆవు దూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు. నీవు నిత్యము ఎన్ని శరీరాలు అవసరమైతే అన్ని శరీరాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలగజేస్తూ ఉంటావు. ఆ శరీరాలతో నీవు మంచివారికందరికీ శుభములు చేకూరుస్తూ దుష్టులకు శిక్ష విధిస్తూ ఉంటావు. నీ నామ సంకీర్తనం నిజంగా జ్ఞానులైన వారిని రక్షిస్తుంది. కొందరు జ్ఞానులమని అనుకుంటూ దుష్టులై పనికి మాలిన తెలివితేటలతో నీ నామ సంకీర్తన చెయ్యరు. అలా ప్రవర్తించి అధోగతులైన వారిని చూచి అయినా వారు నేర్చుకోరు. నిజంగా గొప్పవారైన వారు తమ సొంతం అంటూ ఏమీ లేకుండా నీవారుగా ఉంటారు. నీ యందే తమ భావాలను నిలిపి ఉంచడం వల్ల భయం అనేది వారికి ఉండదు. నీ యందు హృదయాలు నిలపడం వల్ల విఘ్నాలేవి వారిని దరిచేరవు. నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్యలోకంలోనే వారు నివసిస్తారు. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్వమయమైనది, పరిశుద్ధమైనది, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నీవు పొందుతూ ఉంటావు. పద్మదళముల వంటి కన్నులు గల శ్రీమన్నారాయణ, సత్వగుణమే నీ శరీరంగా రూపుకట్టుకుంది. కాకపోతే విజ్ఞానంతో నిండి ఉండి నీ శరీరం అజ్ఞానాన్ని భేదించటం ఎలా సాధ్యం? గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడుగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలా కాకుండా నీ సత్య రూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు. అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలం సాక్షివిగా ఉంటావు. వాక్కుకు, మనసుకు అతీతంగా ఉంటుంది నీ మార్గం. గుణములకు, కర్మలకు అతీతమైన నీ రూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ, భావన చేస్తూ, వింటూ, స్మరిస్తూ, స్తోత్రం చేస్తూ జీవించేవారు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములని అంటిపెట్టుకొని భక్తుడై ఉండిపోతాడు. పురుషోత్తమ, ఈశ్వర, నీవు జన్మించడం వల్ల ఈ భూభారం తగ్గిపోతుంది. నీ పాద పద్మములు మాకు అండగా ఉండగా నీ దయ వల్ల భూమి, ఆకాశం ఎక్కడ ఉన్నాయో చూడగలుగుతాము. పుట్టుట ఎరుగని నారాయణ, నీకు పుట్టుక అంటూ వేరే లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడ కానీ పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జన్మం, మరణం మొదలైన స్థితులన్నీయు మాయ కారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కానీ నిన్ను మాత్రం ఆ మాయాదేవి పక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయమైన క్రియలు వేటిలోనూ చిక్కుకోనకుండా ఏకైక మూర్తివిగా నిలబడతావు. కనుకనే ఈ జగత్తులకన్నిటికీ నీవు ఈశ్వరుడవు. నీవు ఎన్నో అవతారాలెత్తి దయాదాక్షిణ్యాలు మొదలైన గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించావు. మహామత్స్యరూపుడవై
కూర్మమూర్తివై, వరాహరూపుడవై, నారసింహుడవై, వామనమూర్తివై, హయగ్రీవుడవై, పరశురాముడవై, శ్రీరామచంద్రుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము. ఈ భూమి భారాన్ని తొలగించవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాము. కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది. ముకుందా, లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రావయ్యా. బ్రహ్మాది దేవతలు ఈ విధంగా విష్ణువును ప్రార్థించి దేవకీదేవిని చూచి ఇలా అన్నారు. తల్లి, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు. కంసుని వలన ఏమాత్రమూ భయం లేదు. మా మాట నమ్ము. ఈనాటి నుండి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులందరూ సంతోషంతో పొంగిపోతూ ఉన్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి. దేవతలు ఈ విధంగా విష్ణువును స్తుతించి దేవకీదేవిని దీవించి బ్రహ్మ మహేశ్వరులతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. పద్మం వంటి ముఖం కలిగిన దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులలో ఏదో ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలుగుతూ ఉన్న సూచనలు కనిపించాయి. దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగినాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశం గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకంగా చేస్తూ ఉన్న హోమకుండాలలో అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తామర పూలతోనూ వాటిలో ఝూంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కళకళలాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోతుంది. పక్షుల కిలకిల రావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుణ్ణి కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు. విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒకచోట చేరారు. చారుణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువును ప్రసవించింది. అతడు రాక్షసులను శిక్షించేవాడు. అతన్ని ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ సమయంలో తారలు, గ్రహాలు అత్యంత శుభమైన స్థానాల్లో ఉన్నాయి. విష్ణువును ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ మూర్తిగా ఉన్నాడు. ఆ సమయంలో పూర్ణిమ నాడు 16 కళలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది. అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపార చూచాడు. ఆ బాలుడు ఆయనకు దివ్య రూపంతో దర్శనమిచ్చాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరం కలిగి ఉన్నాడు. అతడి పొడవైన 4 బాహువులలో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామర పువ్వు రేకుల వంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం, కలవాణి కంఠంలో కౌస్తుభ రత్నం కాంతులు వెలుగొందుతున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణాలు, బాహుపూరులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తున్నది. చెవులుకున్న కుండలాల కాంతితో నుదటి ముంగురులు వెలుగుతున్నాయి. మణులు, వైఢూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. ఆ బిడ్డడు బాలుడుగానే ఉన్నా
ఈ అన్ని దివ్య లక్షణాలతోనూ పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సుగుణాలన్నీ అతని వద్ద నుండే పుట్టినాయి. అతి విశాలమైన కరుణగలవాడు. అటువంటి బాలుని చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపార చూచి పులకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. ఆ పారవస్యం నుంచి తేరుకొని ఉత్సాహంతో నిలబడ్డాడు. స్నానం చేయడం వీలు కాకపోయినప్పటికీ ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలిన వసుదేవుడు బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేస్తానని మానసికంగా ధారపోశాడు. వసుదేవుడు ఇలా అనుకున్నాడు, ఈ పురుటింటికి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు. నిజంగా ఈ 4 మొగాల పాపని కన్న తండ్రి విష్ణువే ఈ పాపడు అనుకున్నాడు. భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు. 2 చేతులు తామర మొగ్గల్లాగా నొసటిపై చేర్చాడు. బాలుడని వెనుదీయకుండా ఆ బాలుని దివ్య చరిత్రలన్నీ తలుచుకొని పొగడసాగాడు. స్వామి, నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింపచేస్తావు. జ్ఞానము ఆనందము ఒక్కటై నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాజ్ఞలకు నీవు లొంగవలసిన పని లేదు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నేను కుమారుడుగా కన్నానట. ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా? నీ మాయను చక్కగా నీ నుండి వెలువర్చి సత్యం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలుగా విస్తరింపచేస్తావు. ఆ 3 గుణాలతోనూ జగత్తులన్నీ సృష్టి అవుతాయి. త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి కనుక సృష్టిలో నీవు ప్రవేశించడం ఉండదు. అలా అని ప్రవేశించకపోవడమూ ఉండదు. సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మశక్తులు అన్నీ కలిసి నీకు విరాట్ అనే పేరు గల శరీరం నిర్మిస్తాయి. అలా నిర్మించడానికి 16 కళలు అనబడే ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మశక్తులు కలిసిపోతాయి. ఆ విరాట్ అనే శరీరం నీకు విస్తరించడానికి అవసరమైనది. ఆ నీ శరీరం సృష్టికి ఆధారమై మహత్తు మొదలైన ధర్మాల వంటిదే గాని వానికన్నా వేరుగా కూడా ఉంటుంది. అనగా వానిలో నిండి ఉండి వానికన్నా అతీతంగా కూడా ఉంటుంది. ఆ శరీరంలో నీవు ప్రవేశించి ఉండి దానికి అతీతంగా కూడా ఉంటావు. ఎందుచేతనంటే అది నీ శక్తి అనే నీటి నుండి తయారైన ఒక బుడగ వంటిది. నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందువల్ల విరాట్లోనికి నీవు పుట్టడం ఉండదు. మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఈ విధమైన జ్ఞానం కలుగుతుంది. నీవు ఆ సూక్ష్మ శక్తుల ఆధారం లేకుండానే జగత్తులో నిండి ఉండి కూడా దానితో కలవకుండా ఉండిపోతావు. సృష్టి అంతా నీలోనే ఉన్నది కనుక సర్వమునకు ఆత్మ అయిన వాడవు నీవు నీ చేత తయారైన వస్తువులతో సర్వమునందు నిండి ఉన్న నీకు లోపల బయట మధ్య ఉండే మార్పులు అనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడవు. ఆత్మ నుండే శరీరం, మనస్సు మొదలైనవి పుట్టుకు వస్తాయి. వాటిని ఆత్మ కన్నా వేరు అని అనుకునేవాడు మూర్ఖులలోకెల్లా మూర్ఖుడు. కనుక విశ్వమంతా నీవే. నీవు కానిది వేరుగా ఏమీ లేదు. నీవు మాకు ఈశ్వరుడవు. నీ వలన జగత్తు అంతా జన్మిస్తుంది. అయితే ఆ జగత్తుకి అవసరమైన త్రిగుణాలు కానీ వాని మార్పులు కానీ నీకు లేవు. సృష్టి చేయాలనే కోరిక కూడా నీకు లేదు. నీ వల్లనే పుట్టిన జగత్తు నీ వలననే వృద్ధి పొంది నీ యందే లయమవుతుంది అనడం పొరపాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు వని త్రిగుణాలు నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభు శౌర్యంగా ప్రసిద్ధికెక్కుతుంది. అలాగే నీ మాయతో కూడి గుణాలు వాటి గొప్పతనము నీవిగా కనిపిస్తుంటాయి. నీవు ఎర్రని రంగుతో కూడిన ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టి చేశావు. తెల్లని రంగుతో కూడి ఉన్నప్పుడు
సత్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతో కూడి ఉన్నప్పుడు తమోగుణ రూపుడవై సృష్టినంతటిని లయం చేస్తావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే నేడు కూడా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. అయినా నీవు మాకు ప్రభువుడవే. ఆకాశంలో వినబడిన మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నీవు ఈ ఇంటిలో పుట్టబోతున్నావని భయపడి వాడు నీ అన్నలనందరినీ సంహరించాడు. ఇప్పుడు నీవు పుట్టబోతున్నావని తెలిసి కంట కునుకు లేకుండా ఉన్నాడు. నీవు పుట్టావని ఈ కారాగార భటులు చెబితే ఇక వెనుకాడడు. వెంటనే ఇప్పుడే నీ పైకి విరుచుకొని పడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవకీదేవి స్వామిని స్తుతించుట. వసుదేవుడిలా అంటూ ఉండగా దేవకీదేవి ఆ బాలుని వంక చూచింది. అతడు సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషుని లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తున్నాడు. కంసుని పేరు వసుదేవుడు ఎత్తగానే ఆమె భయపడింది. అయినా ఆ బాలుని చూడగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలుగొందింది. ఆమె బాలుడుగా ఉన్న ఆ దేవదేవుని వంక చూచి ఇలా విన్నవించింది. బ్రహ్మదేవుని ఆయుర్దాయంలోని 2వ సగం పూర్తి అయిన తరువాత స్థూలమైన పంచమహాభూతాలు అహంకార మనే సూక్ష్మభూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమవుతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోనికి లీనమవుతుంది. ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అలాంటి నీ తత్వం అలాంటిది, ఇలాంటిది అనే వర్ణనకు అతీతమైనది. అదే అన్నిటికీ మొదలు. అన్నిటా అదే నిండి వెలుగుతూ ఉంటుంది. గుణాలకు అది అతీతమైనది. ఏకైక తత్వంగా నిలబడి ఉంటుంది. అది కాక వేరుగా శేషించినదంటూ ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు. ఎందువల్లనంటే అది సర్వక్రియా స్వరూపమైనది. వేదాలు ఆ తత్వాన్ని గురించే ఎప్పుడూ గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠించి దానికి ఆధారంగా నిలబడిన జ్యోతి అది నీవే. విశ్వేశ్వర, ఈ విశ్వాన్ని అంతటిని నీ లీలతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు. దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయకు నీవు దగ్గరి బంధువు కనుక ఈ శాశ్వతము అనంతము అయిన కాలమంతా నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపచేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలను, శాశ్వత మృత్యుంజయత్వాన్ని, శాశ్వత సుఖాన్ని పొందినవాడు. లక్ష్మీదేవికి భర్తవైన నిన్ను సేవించేవాడే భయం అంటే ఏమిటో తెలియనివాడు. ప్రాచీన కాలం నుంచి మహాయోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి నిన్ను చూచామంటారు. కానీ వారు చూచింది తాము చూడదలిచిన రూపాన్నే కానీ నీవు అనుగ్రహించే ఆ రూపాన్ని కాదు. నీవు అనుగ్రహించి దర్శనం ఇప్పించిన ఈ రూపాన్ని నేను చూచాను. ఇంక నాకు భయమనేదే లేదు. ఈ భౌతికమైన కన్నులతో ఈ దివ్య రూపాన్ని చూడడం కష్టంగా ఉంది. సర్వానికి ఆధారమైన ఈ స్వస్వరూపాన్ని ఉపసంహరించుకో. నీ చూపులలో ఏవేవో వెలుగులు విచ్చుకుంటున్నాయి. కమల దళాల వంటి కన్నులు గల ఓ దేవా, నీకిదే నమస్కారం చేస్తున్నాను. సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఈ సమస్త విశ్వాన్ని నీ కడుపులో దాచుకున్న సమర్థుడవైన మహానటుడవు. అటువంటి పరమ పురుషుడవు నీవు. నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమిటి? పద్మదళాల వంటి చక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన పద్మదళాల వంటి చక్కని కన్నులున్న నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడైన కంసుడు మమ్ములను చాలా కాలం ఈ కారాగృహంలో బంధించి బాధపెట్టాడు. మురిగిపోయిన మనస్సు కల ఆ దుష్టుని శిక్షించి
భయభ్రాంతులమైన మమ్ము రక్షించు. మేము నోచుకున్న నోములన్నీ ఏ లోటు లేకుండా ఈ విధంగా నీ రూపంగా పండినాయి. దేవకీ వసుదేవుల పూర్వజన్మముల వృత్తాంతము. ఈ విధంగా విన్నవించిన దేవకీదేవితో ఈశ్వరుడైన మహావిష్ణువు ఇలా అన్నాడు: అమ్మ, పూర్వము స్వయంభువ మన్వంతరంలో నీవు పృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు సూతపుడు అనే ప్రజాపతి మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేశారు. ఇంద్రియములను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి సహించారు. ఏకాకులై ఆకులు అలములు తిని తీవ్రమైన మహాతపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు ప్రకాశమానంగా వెలిగాయి. అలా నిష్ఠతో నా నామజపం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్య స్వరూపాన్ని చూసి శ్రేష్టమైన వరాలు కోరుకోమని అనుగ్రహించాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోలేదు. ఆ సమయంలో నా మాయ మిమ్ములను ఆవరించింది. అప్పటికి మీకు బిడ్డలు లేరు కనుక మోహంతో నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అర్థించారు. సృష్టి సంతానం పొందడం అనేది నా సంకల్పం కనుక నేను మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే వరమిచ్చాను. నా సాటివాడు అంటూ వేరొకడు లేడు కనుక నేను మీ దంపతులకు కుమారుడుగా జన్మించాను. అప్పుడు నా పేరు పృష్ణిగర్భుడు. రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. మూడవ జన్మలో ఇప్పుడు పూర్వం నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మము లేదు. నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన ఈ దర్శనం వలన పరమానంద స్వరూపంపైన పరబ్రహ్మము నేనే అని కూడా నన్ను అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతరం సంస్మరణం వలన నా అద్భుతమైన అపవర్గ మార్గాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇక ముందు మీరు జన్మ ఎత్తరు. పరీక్షత్ మహారాజా ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ దివ్య రూపం వదిలి పసిబిడ్డ రూపం ధరించాడు. దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతులై రెప్పలు వాల్చక అతనిని చూస్తూ ఉండిపోయారు. వారు చూస్తూ ఉండగానే నారాయణుడు మాయను ఆవరింపచేసుకొని సుకుమారుడైన శిశువుగా మారిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డని వలె కేరుమని ఏడవడం వంటి కొన్ని వేడుకలు చూపాడు. ఆ బిడ్డని తీసుకొని ఆ పురిటిల్లు దాటి పరువెత్తి పోవాలని అతడు గ్రహించాడు. అదే సమయానికి ప్రేపల్లెలో నందుని భార్య అయిన యశోదాదేవికి ఆడబిడ్డగా యోగమాయ జన్మించింది. అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చేతుల్లోకి ఎత్తుకొని అడ్డంగా రొమ్ముకు అత్తుక్కొని చప్పుడు చేయకుండా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. గవాలున కావలి వాళ్ళ గండం గడిచి పురిటింటిలో నుండి నెమ్మదిగా బయటపడ్డాడు. అక్కడ రేపల్లెలో నందుని భార్య యశోదకు విష్ణుదేవుని యోగమాయ పుట్టగానే ఊరి కావిలివారిని కూడా ఒక చిత్రమైన మైకం ఆవరించింది. వసుదేవుడు పురిటింటిని దాటి చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావిడిలోకి వచ్చాడు. హరిమాయ వలన కాళ్లకు ఉన్న ఇనుప గొలుసుల అతుకులు ఊడిపోయాయి. చేతులు సంకెళ్ళు విడిపోయాయి. తలుపులకున్న తాళాలు ఆ దివ్య మహిమగల పాపని సంకల్పానికి అడ్డు రాలేక కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లగా ముందున్న చావళ్ళు దాటాడు. అక్కడ ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా అన్ని చావళ్ళు సూటిగా ఉన్నాయి. అయినా హరి మాయ వలన ఎవరు చూడలేదు.
వసుదేవుడు ద్వారాలు దాటుతూ ఉంటే వెనుక నుంచి ఆదిశేషుడు ఆ ద్వారాలు మూస్తూ ఆయన వెనువెంటనే వచ్చాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులాగా పట్టి నడిచాడు. వెనుక నుంచి ఏ ఆపద రాకుండా కాచుకుంటూ బయలుదేరాడు. వసుదేవుడు చీకటిలో తూలుతూ ముందుకు సాగిపోయాడు. అలా వెడుతూ ఉండగా అతని దారికి యమునా నది అడ్డు వచ్చింది. ఎగసి పడుతున్న తరంగాలు మళ్ళీ విరిగిపోతూ దిక్కులను ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్లు ఉరవళ్ళు పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తూ ఉంది. పూర్వము సీతాపతి అయిన రామచంద్రునకు సముద్రం దారి ఇచ్చినట్లు యమునా నది వసుదేవునకు దారి ఇచ్చింది. ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని దాటి హుటాహుటిన ప్రయాణం చేసి నందుని వ్రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ గొల్లలందరూ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు. వారిని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరాడు. ఆమె మయమరిచి హాయిగా నిద్రపోతున్నది. ఆమె ప్రక్కలో తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను పడుకోబెట్టాడు వసుదేవుడు. వెంటనే ఆమె ప్రక్కలో ఉన్న ఆమె కుమార్తెని ఎత్తుకొని బయలుదేరాడు. జాగు చేయకుండా వేగంగా తిరిగి వచ్చి ఆ చిన్ని పాపను దేవకి ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టాడు. వసుదేవుడు వెంటనే భయంగా కాళ్లకు సంకెళ్ళు యథాప్రకారం తగిలించుకున్నాడు. సూరసేనుని కుమారుడైన ఆ వసుదేవుడు ఏమీ ఎరుగని వాడివలే బెదురుతున్న వాడివలే ఒదిగి పోతూ శరీరాన్ని దాచుకుంటున్నట్లు చక్కగా నటించసాగాడు. వసుదేవుడు వచ్చి నల్లనయ్యను తెచ్చి తన ప్రక్కన పడుకోబెట్టడం కానీ తన బిడ్డను తీసుకుని పోవడం కానీ ఎరగకుండా యశోదాదేవి రాత్రి అంతా ముంచుకు వచ్చిన నిద్రలో ఉండిపోయింది. కమలదళాల వంటి కన్నులున్న యశోదకు అలాంటి కన్నులే ఉన్న బిడ్డడు పుట్టాడని అందరూ అనుకున్నారు. ఇక్కడ మథురలోని కారాగృహంలో చిన్ని పాప అప్పుడు కేరున ఏడ్చింది. ఆ శబ్దం విని కావలి భటులు వెంటనే మేల్కొన్నారు. అప్పటికి విష్ణుమాయ విడిపోయింది కాబోలు. లోపలికి తొంగిచూచి తాళాలు పరీక్ష చేశారు. తాళాలన్నీ యథాప్రకారంగానే ఉన్నాయని సంతృప్తి పడ్డారు. వెంటనే కంసుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి దేవకి ప్రసవించిందని చూడడానికి రమ్మని చెప్పారు. అతడు గాబరాతో లేచి కంగారుగా బయలుదేరాడు. తల వెంట్రుకలు చిందరవందరగా వేలాడుతున్నాయి. పై ఉత్తరీయం నేలపై జీరాడుతున్నది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభించి నాట్యమాడుతున్నది. తనతో పాటు తీరని శత్రుత్వం వెంటరాగా వాడు పురిటింటికి పరివెత్తుకుని వచ్చాడు. ఆ చిన్ని పాపను చంపబోయాడు. అన్న శాంతించవయ్యా, ఇది నీకు తగిన పని కాదు. మేనల్లుడైతే నిన్ను వధిస్తాడు. కానీ ఇది మేనకోడలు కదా, మేనకోడల్ని ముద్దు చేయడం భావ్యం. నా మాట విను. ఆడు దానిని చంపడం రాజులకు తగని పని కాదు. కోపాన్ని అణుచుకొని శత్రువులను కూడా క్షమించే మహానుభావులు నడిచే త్రోవలో నడవడం నీ వంటి ఉత్తమునికి చక్కని కీర్తిని కలిగిస్తుంది అన్నా. నీ తోడబుట్టిన దానిని నేను నిన్ను శరణు అని ప్రార్థిస్తున్నాను. అయ్యయ్యో, పసిబిడ్డలైన 6 కొడుకులను పట్టి వధించావు. ఇది ఇంటి ఆడబడుచు, నీ కోడలు. ఇలా చంపుతావా? ఇంత దయలేని వాడవా అన్నా? దయచూపవా? నా కుమారుడైతే నీకు నీ ప్రాణానికి శత్రువని విన్నావు కనుక చంపడంలో కొంత అర్థం ఉంది. ఇది ఆడకూతురు కదా, కొడుకులకు ఎట్లాగూ నోచుకోలేకపోయాను అన్నా. కనీసం ఈ కూతురునైనా నాకు దానం చేసి పుణ్యం కట్టుకోలేవా? ఇన్ని మాయలు చూస్తూ ఉన్న బిడ్డను తాను రక్షించగలనేమో అని దేవకీదేవి భ్రాంతిపడింది. విలపిస్తూ పలవరిస్తూ ముందుకు వంగి జారిపోతున్న పయ్యద కొంగు సవరించుకొని బిడ్డను అమాంతంగా ఎత్తుకొని హృదయానికి గాఢంగా అత్తుకొన్నది. పాప చెక్కిలికి తన చెక్కిలి ఆనించి పైట కొంగు చటుక్కున పాప అలికిడి కనపడకుండా కప్పివేసింది. గొంతెత్తి బావురమని ఏడ్చింది. ఆ ఏడుపు విన్న కంసుడు రెచ్చిపోయాడు. సిగ్గు లజ్జ వదిలివేసి తోబుట్టువును తిట్టాడు.
కన్నుగానని కావరంతో ఆ చిట్టిపాప కాళ్ళు పట్టుకొని లాగాడు. ఆ పాప ఒక్కసారిగా కెవ్వుమని ఏడ్చినా లక్ష్య పెట్టకుండా విసిరి నేలన కొట్టాడు. అయితే ఆ చిట్టిపాప నేలపైన పడటానికి బదులు రేవున ఆకాశంలోనికి ఎగిరింది. ఆమె దేవలోక పుష్పాల పరిమళాలతో ఘుమఘుమలాడిపోయింది. మణిమయములైన హారములు మొదలైన అలంకారములతో ఎంతో అందంగా కనిపించింది. గద, శంఖము, చక్రము, పద్మము, బాణము, ధనస్సు, ఖడ్గము, శూలము ఈ 8 చేతులలో వెలిగిపోతున్నాయి. ఆకాశంలో విమానాలలో పయనించే దేవగణాలైన సిద్ధులు, చారణులు, కిన్నరులు, గంధర్వులు, గరుడులు మొదలైన వారు ఆమెకు కానుకలు సమర్పిస్తూ స్తోత్రాలు చేస్తున్నారు. ఆమెను సంతోషపెట్టడానికి అప్సరసలు చేస్తున్న నాట్యాలను ఆమె మెచ్చుకుంటూ ఆకాశంలో నుండి కనిపిస్తూ కంసుని చూచి కర్కశంగా ఇలా అన్నది. దుర్మార్గుడా, మహాకోపంతో ఈ దేవకీదేవి బిడ్డలను 6 వధించావు. మహాపరాక్రమవంతుడవు. పోని అంతటితో శాంతించక పసిబిడ్డను రాతి మీద కొట్టి చంపడానికి పూనుకున్నావు. ఛీ ఛీ, ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే వీరుడొకడు నాతో పాటే జన్మించి మరో దిక్కున మహాగౌరవాలు అందుకుంటూ పెరుగుతున్నాడులే. ఇలా బెదిరించి ఆ దేవి అదృశ్యురాలైంది. ఈ భూమి మీద ఎన్నో చోట్ల ఆరాధ్య దేవతగా అవతరించింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాగుణం ప్రధానంగా ఆయా ప్రాంతాల జనుల చేత వేర్వేరు పేర్లతో పిలువబడింది. ఎక్కడ ఏ లక్షణం ఉన్నా రక్షించడం అనేది ఆమె ముఖ్య లక్షణం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.